మామ జర బండి కావాలి మామ. ఎందుకు రాబాయ్ బండి నాకు అర్థం కాదు చెప్పమామా. నా పోరి పైకి తిక్కరమ్మన్నది మామ. నా పోరి ఏమన్నా అంటే పార్క్ వెళ్దామన్నది మామ. జరా ప్లీజ్ మామ బండి మామ ప్లీజ్ రా. అరే పార్క్ ఏం చేస్తారా ఓయో రూమ్ పోండ్రా. నీ అవ్వ ఎవడన్నా చూసిన అనుకో పక్క పక్క వాళ్ళ కొడతారు మామ. పార్కుకి ఎందుకు మామ మంచిగా ఓయో రూమ్ చూసుకుంటే కాదారా. మామ పార్క్ అయినా సూపర్ ఉంటుంది మామ. ఓయో రూమ్ లో అంటే మామూలు వచ్చాను అనుకో పక్క పక్క వాళ్ళ కొడతారు మామ. పార్క్ వద్దాం జర బండి మామ ప్లీజ్ మామ. సరే మామ ఇంత బతిమలాడుతున్నావు కదా మామ పొద్దున వచ్చి తీసుకోమా బండి. మార్నింగ్ వచ్చేసి బండి తీసుకున్నావు మామ కడిగి నీట్గా పెడతాం మామ. ఎంత మంచిగా మామ ఎంత బండి కడిగి పెడతా అంటున్నావు సూపర్ మామ. The next morning. అరే నాకు బండి కావాలా బై జర అర్జెంట్ ఉందిరా. అరే గిడికి పోసేస్తామమ్మా కాలి 10 నిమిషాలు రా బై దుకాణం కాడికి పోసేస్తా ఈరా జర బండి. నేను బండి అని రా కర్రోడు అడిగిన రా బై బండి మళ్ళీ వాడు గుద్దల్దాం చేస్తాడు బే. అరే అర్జెంట్ రా బై 2 నిమిషాలు ఈరా నేను ఒక 10 నిమిషాలు ఇట్లా వస్తారా బై దుకాణం కాడికి పోసేస్తారా బై. కర్రోడు దమ్ చేస్తారా నేను బండి ఇయ్యను రా బై ఇప్పుడు నేను. అరే మొట్టగా బండి నీకు గుద్ద పడిపోయిందిరా బై నా మొట్టల దాంట. నువ్వు తిట్టకరా నీకు దండం పెడతా అట్లా 10 నిమిషాలు పోయి రారా రే నీకు దండం పెడతా నీకు బూతులు తీయకరా రే నీ దగ్గరికి. ఇట్లుంటది బాబు గారి దగ్గర నోరు మూసుకొని బండి ఇవ్వాలరా బై అడిగినప్పుడు. A few moments later. అరే ఇంకా రాకపోయిందా వేడి బండి తీసుకొని అమ్మ గంటన్నర అవుతుంది రాబాయ్ నా మొడ్డలదంట. వీడొచ్చి నాకు బండి అడిగితే చెప్తురా. హాయ్ మామ గుడ్ మార్నింగ్ మామ. ఏమాయి మామ ఏం చేస్తున్నావురా బండి పెట్టినావు మామ. 2 నిమిషాలు మామ దుకాణం పోయింది ఇప్పుడు వస్తుంది మామ. మా ఫ్రెండ్ అంటే నువ్వే రాబాయ్ నా కోసం బండి కడిగి పెట్టినావు నీ అమ్మాయి. నీకేమని చెప్పుకున్నాను మామ నీకు ఒక్కసారి నేను హెల్ప్ చేయాలి కానీ నువ్వు సూపర్ మామ. 2 గంటలు అవుతుంది రా పోయి కొడుకు బండి తీసుకురమండి ఇరువాటకు పత్తలేడు తల్లిదరప్పుగలమ్మడ్డ. ఇంకా బండి రాలేదు నువ్వేం నోట్లో గురుగుతున్నావురా ఏమైందిరా. మామ నువ్వు ఏమనుకోనంటే ఒక మాట చెప్తారా మామ. చెప్పురా ఏమనుకోని చెప్పు మామ. నువ్వు అంత ఫీల్ కాకరా బై చెప్పు ఏమైంది చెప్పు. అరే మామ బాబు గడికి ఇట్లా దుకాణానికి వచ్చేస్తాను బండి తీసుకున్నాడు మామ 2 గంటలు అయి మామ ఇరువాటకు పత్తలేదు మామ ఆడు. మొట్టగా ఆ తుప్పుకు నా సుల్లి నీ బండి కోసం ఆశ పెట్టుకుందని చెప్తారా బై పోదమ్మా సుల్లిలా మొట్టలేదంట కథలు దిగుతున్నారా మొట్టగా వానికి ఇచ్చిన వీనికి ఇచ్చిన అని చెప్పి మొట్టగా నేను చెప్పినా ఎవరికి పొద్దున తీసుకుంటారా మొట్టగా అని చెప్పిన. ఎందుకురా కథలు దిగుతావు ఇయ్యనంటే ముఖం కూడా చెప్పారా మొట్టగా ఇయ్యనని కాదరప్పుకు నా మొట్ట ఏతులేమో బండి కడిగిస్తా మొట్ట కడిగిస్తా అని చెప్పి సుల్లిగా. మంచిగా మాట్లాడుతీవి కదరా అమ్మ వానికన్నా ఇంకా ఘోరంగా ఉన్నాయం రా నీ మాటలు. అరే కాదు మామ ఇట్లా దుకాణం కోసిస్తా అన్నాడు మామ ఇడవాడ పత్తలేదు మామ నేనేం చేతురా బాయ్. బాబు గారికి ఇస్తే బండి మళ్ళీ రిటర్న్ వస్తా అని చెప్పి ఆలోచన చేసినావరా. ఆడు ఇవాటకి తీసుకొని పిల్లని తీసుకొని జంపాడు సుల్లియాడు. వాడు ఎప్పుడు చూసినా నీకు తెలుసు కదా వాని గురించి గిడిపోతాడు తెల్లారు వస్తాడు ఆ సుల్లియాడు. వాడిని నమ్మిచ్చినామంటే నువ్వేమన్నారా నేను ఫస్ట్ చెప్పినా కదా బాయ్. సారీ మామ నేను కావాలని ఇవ్వలేను రానికి వాడి దుకాణం కోతాను ఇచ్చిన కావాలని ఇచ్చినవురా నా మీద కుళ్ళురా నీ కుళ్ళు బొద్దుబంగా తేగుందని పిల్లలు తీసుకుని వస్తున్నా అని చెప్పి నీకు చెప్పినందుకు కుళ్ళురా కుళ్ళు బొద్దుబంగా తేగుందని. అరే నేను నాకు పిల్ల పడ్డదా అని చెప్పి నీ కుళ్ళు ఆరా మొట్టగా అందుకే బండి కావాలని ఇస్తలేవు మొట్టగా. నాకు అట్లా ఎందుకుంటావు రాబాయ్ నా దోస్తానికి అట్లా తీసి పడేస్తున్నాను రాబాయ్. మరి ఏంది రాబాయ్ నేను రాత్రి చెప్పినా. అరే నేను చెప్పినా రాబాయ్ బండి కావాలి రాబాయ్ ఖచ్చితంగా అని నువ్వు ఇష్టం చెప్పి పెద్ద నీకేసుకుంటే ఇప్పుడు ఆ పిల్ల దగ్గర పోయి ఏం చేయాలి బాయ్. సైకిల్ తీసుకుని తొక్కడు వద్దాను పోతున్నారా బాయ్. ఏం రా ఇజ్జత్ ఉంటుందిరా మా అమ్మ ఇజ్జత్. పిల్ల దగ్గరికి పోతే ఇజ్జత్ పోతుందిరా నా మొక్క మీద తుప్పని ఉంటుందిరా సైకిల్ వీడియో తీసుకోవద్దేనంటే. ఏమ్మా మా దోస్తు అని చెప్పి మొడలు కొడుతురా నన్ను కావాలని చేసినా అని చెప్పి ఎందుకు ఫీల్ అవుతున్నావు మామ. లేదు మొడ లేకపోతే పెళ్ళిగా ఈ అమ్మ నమ్మకం పెట్టుకొని కూర్చున్నా కదా బాయ్. ఎవరినైనా బండి అడుగుతాడు కదా బాయ్. ఇప్పుడు ఎవరిని అడుగుతా ఎవడిస్తాడు బాయ్ మొడ్డబడి ఎవడ తీసి ఆపుగా వీంతో తిట్ల తినుడు ఏం రాబాయ్ మొడ్డ ఎన్నో రాబాయ్ ఇరువాడకు పత్తలేవు ఈ దాదాపుగా మొడ్డ ఈ సుల్యాన్ని మళ్ళీ ఒకసారి నమ్మని మొడ్డ ఎవరికి బండి దేవునితో మాట్లాడ